మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్ కనిపించడం లేదని తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను ఆదివారం దర్యాప్తు అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పాలసీ రూపొందించే సమయంలో ఏ ఫోన్ ఉపయోగించారని అధికారులు ప్రశ్నించగా తనకు గుర్తులేదని ఆయన సమాధానమిచ్చినట్టు సమాచారం. అందులోనే కీలక ఆధారాలు ఉన్నట్టు ఈడీ భావిస్తోంది. దాని నుంచి ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రుతో ఆయన మాట్లాడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వ్యక్తిగత కార్యదర్శి సి అరవింద్తో కలిపి కేజ్రీవాల్ను మంగళవారం విచారించనున్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఆమ్ ఆద్మీ నేతలు, కార్యకర్తలు రోడ్లపై నిరసనలకు దిగుతున్నారు. రేపు ప్రధాని ఇంటి ముట్టడికి ఆప్ పిలుపునిచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది. మార్చి 31న ప్రతిపక్ష ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహించనుందని ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత గోపాల్ రాయ్ ఇప్పటికే ప్రకటించారు. లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై బీజేపీ, ఇండియా కూటముల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సమయంలో మెగా ర్యాలీ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు జైలు నుంచే కేజ్రీవాల్ పాలన సాగిస్తున్నారు. ఆదివారం తొలి ఆదేశాలు సైతం జారీ చేశారు కేజ్రీవాల్. తమ అధినేత జైలు నుంచే పాలన సాగిస్తారని ఇప్పటికే ఆప్ వర్గాలు స్పష్టం చేశాయి కూడా.